ఎర్ర కందిపప్పుతోటి కట్టుచారండి ఇది దగ్గరగా మనకు 3-4 మందికి సరిపోతుంది. ఈ కందిపప్పు ఇలా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. దీంట్లో కంటే మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం ముక్క కూడా వేసుకోవాలండి. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ప్రతిదానికి నేను మిరియాలు ఎందుకు చూపిస్తున్నానంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తున్నారండి, మన బ్రెయిన్కి చాలా మంచిదంటండి. బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుందంట రోజు మిరియాలు ఏదో ఒక రకంగా మనం తీసుకోవటం వల్ల. పప్పు అండి ఇలా నానిన తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. పప్పు ఇలా ఉడికిపోయిందండి. దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇవి చారండి, కట్టుచారు అంటాం. చెల్లి పల్చగా ఉంటేనే బాగుంటుంది. అంటే మీకు మరిగేసరికి చిక్కబడుతుందండి. ఈ దినుసులండి ఇవన్నీ కూడా చారులో వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకోండి. ఈ మొత్తం వేసేసి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఒక 10 నిమిషాలైనా సరే నెమ్మదిగా ఇలా కాగనివ్వండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. మనం నిమ్మకాయ పిండుకుంటామండి. దీంట్లో నిమ్మకాయ పిండుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే చింతపండు వేయను. మీరు నిమ్మకాయలు చూసుకొని మీ పులుపు తగ్గట్టుగా వేసుకోండి. చారు ఇలా అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఇలా పిండేసుకోండి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 చాలండి. ఈ గరిటెతో అండి 3 గరిటెల నూనె వేసుకోవాలి. ఎందుకంటే మనం వడియాలు కూడా వేపుతున్నానండి. లేదంటే ఈ గరిటెతో 1 గరిటె చాలు తాలింపుకి. నూనె కాగిన తర్వాత వడియాలు ఇలా వేసుకోవాలండి. నూనె మరి ఎక్కువ కాగి ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఆఫ్ చేసుకోవాలండి స్టవ్. ఇవి తాలింపులన్నీ ఇలా వేసేసుకోండి. వేగిన తర్వాత చారులో కలిపేసేస్తుంది. తాలింపు ఇలా రెడీ అయిపోయిందండి. చారులో వేసుకోండి. మీరు ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఎర్ర కందిపప్పు కట్టుచారు రెడీ అయిపోయిందండి. వడియాలు సబ్స్క్రైబ్ చేసుకోండి.